హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్దీ అలాగే ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి. జొన్న దోశలు. మిల్లెట్స్ అంటేనే మనకి చాలా అంటే చాలా ప్రోటీన్స్ ఫైబరు ఉంటాయి కదా. జొన్నలు కూడా చాలా అంటే చాలా మంచిది. విటమిన్స్ పరంగా చెప్పాలి అంటే ఇందులో విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్, కాల్షియం, ఫైబరు, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. హెల్త్ పరంగా చెప్పాలి అంటే మన హార్ట్కి సంబంధించి కానీ, డయాబెటీస్కి సంబంధించి కానీ, అలాగే క్యాన్సర్కి సంబంధించిన ఏదైనా డిసీజెస్ ఉంటే వాటిని తప్పకుండా క్యూర్ చేస్తుంది ఇది. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది. వీక్లీ వన్స్, వారానికి ఒక్కసారైనా సరే తప్పకుండా ఈ జొన్న దోశల్ని మీ డైట్లోకి యాడ్ చేసుకోండి. ఈ హెల్దీ జొన్న దోశ కోసం 1 కప్పు జొన్నలను తీసుకొని పావు కప్పు బాస్మతి రైస్ని మాత్రమే వేసుకోండి. ఇంకా ఇందులో నేను ఎలాంటి మినపప్పు కానీ ఇంకా ఎలాంటివి నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు. ఓన్లీ ప్లెయిన్ జొన్న దోశలను మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే మినపప్పుని కాస్త అటుకుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. జొన్నల్ని మాత్రం ఖచ్చితంగా 8 గంటలు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత గ్రైండర్లోనైనా సరే మిక్సీలోనైనా సరే వేసుకొని స్మూత్గా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మిక్సీలో కనుక చేస్తున్నట్లయితే 4 ఐస్ క్యూబ్స్ వేసి మీరు గ్రైండ్ చేసుకున్నట్లయితే బాగా స్మూత్గా గ్రైండర్లో చేసినట్టుగా బ్యాటర్ వస్తుంది. ఇప్పుడు ఓవర్ నైట్ అంతా ఈ బ్యాటర్ని ఫర్మెంట్ అవ్వనివ్వండి. రాత్రంతా ఫెర్మెంట్ అయితే పిండి బాగా పొంగి ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా దోశ అనేది క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఎంత ఈజీ కదా ప్రిపరేషన్. చాలా అంటే చాలా హెల్తీగా చాలా టేస్టీగా జొన్న దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఈ జొన్న దోశల్లోకి పల్లీ చట్నీ ఒకటి, అలాగే అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బెనిఫిట్స్ ఉండి ప్రిపరేషన్ తక్కువగా ఉండే మంచి జొన్న దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా త్వరగా మీ డైట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇంతేనండి. నేను చేసిన ఈ దోశ రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.